Hi, this is Mahesh. In the last part, I completed one tutorial, that is how to write the data into Firebase database using Android. In this tutorial, I will explain how to retrieve the data from Firebase database using Android in very simple and small steps. Okay, this is my Firebase YouTube channel. Okay, to regular updates, please subscribe it. ఓకే, నేను లాస్ట్ ట్యూటోరియల్లో ఆల్రెడీ డేటాని రైట్ చేశాను. సో ఈ డేటాని నేను ఇప్పుడు నా ఆండ్రాయిడ్ యాప్కి రిట్రీవ్ చేస్తాను. సో అది చేసే ముందు మనం డేటాబేస్ వర్క్ చేస్తున్నాం కాబట్టి డేటాబేస్ డిపెండెన్సీని యాడ్ చేయండి, అలాగే ఈ ప్లే సర్వీస్ని కూడా యాడ్ చేయండి. మీకు ఫైర్ బేస్ని ఆండ్రాయిడ్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో తెలియకపోతే నా ఫస్ట్ ట్యూటోరియల్కి వెళ్ళి వాచ్ చేయండి. ఓకే ఓకే వర్క్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే డేటాబేస్ రెఫరెన్స్ డీరెఫరెన్స్ ఈక్వల్స్ టు ఫైర్బేస్ డేటాబేస్ డాట్ గెట్ ఇన్స్టాన్స్ డాట్ గెట్ రెఫరెన్స్. ఓకే, డేటాబేస్ రెఫరెన్స్ అనేది డీరెఫరెన్స్ అనే వేరియబుల్ ఉంటుంది. సో you get the data from dereference variable. So dereference dot add value event listener, new value event listener. Okay, ఇక్కడ సెమీకోలన్ పెట్టండి. when this function execute ఎప్పుడైతే మనం డేటాబేస్లో డేటాని ఎంటర్ చేస్తామో, ఐ మీన్ డేటాబేస్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే దిస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎర్రర్ని కనుక్కోవడానికి ట్రేస్ చేయడానికి మనం ఈ ఫంక్షన్లో కోడ్ రాస్తాం. సో మనం ప్రజెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయం, ఓన్లీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇక్కడ ఏమైనా ఇప్పుడు మనం డేటాని చేంజ్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది అవుతుంది అన్నాం కదా. ఏది డేటా అన్నది చేంజ్ అయిన డేటా అంతా కూడా డేటా స్నాప్షాట్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో మనం టోస్ట్ మెసేజ్ ప్రింట్ చేస్తాను. టోస్ట్ డాట్ మేక్ టెస్ట్ గెట్ అప్లికేషన్ కాంటెస్ట్ డేటా స్నాప్షాట్ డాట్ గెట్ వాల్యూ. ఓకే, యాక్చువల్లీ డేటా స్నాప్షాట్ డాట్ గెట్ వాల్యూ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే కీకామే వాల్యూ పేరున్న మ్యాప్ని రిటర్న్ చేస్తుంది. సో దీన్ని మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కన్వర్ట్ చేసుకుని టోస్ట్ డాట్ లెంత్ లాంగ్ డాట్. సో ఓకే, జస్ట్ యాప్ రన్ చేసి చూద్దాం. యాప్ రన్ అవుద్ది. యాప్ రన్ అయ్యే ముందు ఇంటర్నెట్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది నా ప్రాజెక్ట్లో డేటాబేస్ పార్ట్లో రూల్స్లో ఇక్కడ ట్రూ ఉంటే మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో యాప్ రన్ అవుతుంది. యాప్ లాంచ్ అయింది. ఓకే, టోస్ట్ మెసేజ్ వచ్చింది. సారీ, మళ్ళీ చేంజ్ చేస్తాను. చూసారా, డేటా అన్నది వచ్చింది. కాకపోతే ఇది కీ కామన్ వాల్యూ పేరులో ఉంది, అబ్జర్వ్ చేశారా. సో నేను అలాగే డేటాని డిలీట్ చేస్తున్నాను. జస్ట్ సిటీ మాత్రం ఉంది కాబట్టి సిటీ వచ్చింది. అలాగే నేను డేటాని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏజ్ మనం స్ట్రింగ్లో ఇవ్వాలి. మీరు ఇంట్లో వేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, చూసారా, యాడ్ చేయగానే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, డేటా అనేది చేంజ్ అయింది. సో దీంట్లో ఒక మైనస్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా. నేను ఏ ఒక్క డేటాని ఎంటర్ చేసినా 3 వాల్యూస్ కూడా రిటర్న్ అవుతున్నాయి. సో ఇది మైనస్ కదా.
సో 3 వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఇలా చేంజ్ అవ్వకుండా ఏ డేటా అయితే దీన్ని ఇంకా ఈజీగా ఇంప్లిమెంట్ చేసేలాగా నెక్స్ట్ స్టెప్ చెప్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, బాయ్.